రైట్ ఇక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నారని, ఇక 11 మంది ఎమ్మెల్యే ఉన్న నల్గొండ జిల్లాకు మాత్రం 3 మంత్రులు ఉండడం తప్ప అని కూడా నిలదీశారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమేనని, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటన్నారు. ఇక తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తామిద్దరం అన్నదమ్ములమని కూడా తెలియదా అని కూడా నిలదీశారు. ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు. ఎందుకు కుదరటం లేదని కూడా ప్రశ్నించారు. తనకు అన్యాయం జరిగితే పర్వాలేదని, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటున్నారు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు తప్ప. మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? ఇదే నమ్మడం ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలమే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాటులాడే వ్యక్తిని కాను. నేను ఒక్కటేమంటున్నాను, ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించారు, మన ప్రభుత్వం ఉంది. కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు. ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన 7 నియోజకవర్గాల్లో, ఎమ్మెల్సీగా పనిచేసిన నల్గొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసిన. రైట్ ఇక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నారని, అలాగే 11 మంది ఎమ్మెల్యే ఉన్న నల్గొండ జిల్లాకు మాత్రం 3 మంత్రులు ఉండడం తప్ప అని కూడా నిలదీశారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమేనని, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటన్నారు. ఇక తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తామిద్దరం అన్నదమ్ములమని కూడా తెలియదా అని కూడా నిలదీశారు. ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు. ఎందుకు కుదరటం లేదంటూ కూడా ప్రశ్నించారు. తనకు అన్యాయం జరిగితే పర్వాలేదని, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రైట్ ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? మంత్రి పదవిపై మరోసారి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మునుగోడు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ భవన సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్లేనని, అయితే రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినా పర్లేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరగకూడదని చెప్పి ఇది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అందుకే మంత్రి పదవి ఆలస్యమైనా సరే నేను ఓపిక పడతాను, కానీ నియోజకవర్గానికి రావాల్సినటువంటి ప్రతి ఒక్క రూపాయి అభివృద్ధి కోసం రావాలని చెప్పి ఏదైతే తను మాట్లాడుతూ జరిగారు. అలాగే ఏదైతే తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలీదా మేము ఇద్దరం అన్నదమ్ములం అని చెప్పి, అప్పుడు మాట ఇచ్చినప్పుడు తెలీదా మేము ఇద్దరం అన్నదమ్ములం అని చెప్పి కూడా ఏదైతే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అటు ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. అలాగే రెండోసారి ఏదైతే భువనగిరి పార్లమెంట్ ఎన్నికలటువంటి సమయంలో కూడా మాట ఇచ్చారు, మరి అప్పుడు తెలీదా ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత ఎంపీ ఎన్నికలు జరిగాయి, అప్పుడు కూడా మాట ఇచ్చారు, మరి అప్పుడు కూడా గుర్తులేదా? ఒకే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వారు ఇద్దరం, అలాగే ఇద్దరం అన్నదమ్ములం అని చెప్పి అప్పుడు తెలీదా, గుర్తుకు రాలేదా అని చెప్పి కూడా ఏదైతే రాజగోపాల్ రెడ్డి అటు ప్రశ్నల వర్షం కాంగ్రెస్ పార్టీపై అయితే కురిపించారు. సో అప్పుడు రెండోసారి ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు, అప్పుడు తెలియకుండా ఇచ్చారా అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మానికి సంబంధించి 9 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ 9 నియోజకవర్గాలు 3 మంత్రులుగా ఉన్నారు. అటు తుమ్మల నాగేశ్వరరావు డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క, అటు రెవెన్యూ మినిస్టర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 ఉంటే తప్పేంటి? అందులో ఇద్దరు అన్నదమ్ములం ఉన్నాము. ఇద్దరు అన్నదమ్ములు కూడా సమర్థవంతులం, శక్తివంతులం. సో సరైన వారమే, సరిగ్గానే మంత్రి పదవులు నిర్వహించేటువంటి సత్తా ఉన్న వాళ్ళమే కనుక ఎవరు ఇచ్చినా తప్పేంటి? అసలు తనకు మంత్రి పదవి ఇస్తుంటే అడ్డుకుంటున్నది ఎవరు అని చెప్పి కూడా ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఒక ప్రశ్న కూడా వేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి మరోసారి అంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ఏదైతే జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణ సమయంలో ఖచ్చితంగా తనకు చోటు వస్తుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి భావించారు. కానీ 3కే అవకాశం దక్కింది. ఇంకా 3 మంత్రివర్గకు సంబంధించిన బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. అయినా అప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి సీఎంపై అటు నేరుగా నేనే సీఎంని 10 ఏళ్ళు అని చెప్పి సీఎం చేసిన కామెంట్స్ సందర్భంలో కూడా రాజగోపాల్ రెడ్డి తనదైన స్టైల్లో అటు ట్విట్టర్ వేదికగా ఏదైతే ఒక పోస్ట్ చేశారు. అలాగే ఇటీవలే కూడా 20 మంది కాంట్రాక్టర్లకు ఇక్కడ పెంచి పోషిస్తున్నారని చెప్పి కూడా మాట్లాడుకుంటూ సీఎం
నోరు జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే ఎక్కువగా విమర్శలు చేయడం కాదు, ఎక్కువగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఇక దీంతో పాటు కూడా మంత్రి పదవిపై కూడా తనకంటే జూనియర్లకు మంత్రి పదవి వస్తున్నారు, నాకెందుకు ఇవ్వరని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మనం చూసినట్టయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు ఉమ్మడి నల్గొండ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు, అలాగే ఎంపీగా కూడా 2009లో రాజగోపాల్ రెడ్డి గెలిచిన పరిస్థితి చూసాం. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా రెండోసారి కూడా గెలిచారు. సో ఇంత సీనియారిటీ ఉన్న నాకు ఎందుకు ఇవ్వరు? సో నాకు ఇస్తే ఖచ్చితంగా అది నాకు పదవి నా కోసం కాదు, ఖచ్చితంగా అది ప్రజల కోసమే ఉపయోగపడుతుంది, ప్రజల కోసమే ఉంటుంది. నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడినటువంటి ప్రాంతం. సో ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ వ్యాఖ్యల్ని పార్టీ ఎలా చూస్తుంది, దీనిపై ఎలాంటి కౌంటర్స్ ఇస్తుంది, ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది, రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తుందా లేదా అని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవలే ఆదివారం జరిగిన క్రమశిక్షణ కమిటీ భేటీలో కూడా రాజగోపాల్ సంబంధించిన అంశం మా దృష్టికి రాలేదని చెప్పి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది. మరి రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి ఫిర్యాదులు కూడా రాలేదు. సో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్పై మరి పార్టీ ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది, పిలిచి మంత్రి పదవి ఇస్తుందా లేకపోతే మాట్లాడి నచ్చే ప్రయత్నం చేస్తుందా చూడాల్సి ఉంటుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా మంత్రి పదవి లేట్ అయినా సరే నేను ఓపిక పడతాను, కానీ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే నాకు ఒక్కసారి కాదు 2 సార్లు మాట ఇవ్వడం కూడా జరిగింది. అటు ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చారు, అప్పుడే నేను పార్టీలోకి వచ్చాను, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి. అలాగే భువనగిరి ఎంపీ ఎన్నికల సమయంలో కూడా తనకు మాట ఇచ్చారు. సో 2 నాకు ఇచ్చిన మాటలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి, ఇవ్వాల్సిన అవసరం ఉంది. మునుగోడు ప్రజల అభివృద్ధి, మునుగోడు ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి నేను చేస్తాను. సో నా కోసం ఆ పదవి కాదు, కేవలం ప్రజల కోసమే పదవి అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి చూసాం. మరి పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, పార్టీ కావచ్చు, రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుంది, ఎలా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తుందా, ఈ అంశాన్ని అసలు ఎక్కడి వరకు తెగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటు పీసీసీ కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావచ్చు, అలాగే ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి కూడా ఏదైతే రాజగోపాల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తారా లేకపోతే రాజగోపాల్ రెడ్డిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. దీపిక, థ్యాంక్ యూ అజీమ్.